అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలకొండ మండలం రాష్ట్రంలోని అల్లూరి స్మారక మందిరానికి గుర్తింపు. 2 ఎంపీల నిధుల నుంచి 20 లక్షల కేటాయింపు. రాష్ట్రంలోని అల్లూరి స్మారక మందిరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టినట్టు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గోల్కొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిర అభివృద్ధిపై బుధవారం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో పార్క్ ఆవరణలో ఆయన సమావేశం నిర్వహించారు. మరి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గారు ఈ పార్క్ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనము ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో కొంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత దప్పదప్పాలుగా వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటరు కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారు ఇక్కడికి, కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంతే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే, అల్లూరి సీతారామరాజు అభిమానులు, నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడితే అతను కూడా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అందుకే ఈవేళ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు. ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళేది పిలిపించారంటే, మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు. అలాగే మా సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ, అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మరి కరెంట్ బిల్ కట్టాలంటే మళ్ళీ ప్రతి నెల ఎవరిస్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెడేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్లు వెలిగి పరిస్థితి వస్తాను ఉద్దేశం పెట్టి సోలార్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. అంటే సోలార్ అతను కూడా వచ్చారు చూసి పెట్టడానికని. ఈ రెండు ఏర్పాటు చేయడం కోసం ఇవాళ ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసి చేస్తే రేపు 2-3 నెల 10-15 రోజుల్లో డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం. రెండోది ఎప్పుడు చెప్పాను, స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఆదివారం పూట, సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు అంటే చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం, వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాలు, టాయిలెట్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి కొన్ని నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కేటాయింపు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు నాకు. అయినా సరే దాని మీద నేను ఆధారపడకుండా ఎంపీలు, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలామంది 10 మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు, బాగా ఫ్రెండ్స్ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను. లెటర్స్ కూడా రాశాను అందరికి, 10 మందికి. నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు. ఆ 10 మందికి ఉత్తరాలు రాసి అలాగే అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది మా దగ్గర, వీళ్ళందరూ కూడా సహకారం, ఎంపీ డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంపీ లాట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో, పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి. పూర్వం జీవో ఏంటంటే ఆ 5 కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలి. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ 5 కోట్ల రూపాయల్లో 10%
రాష్ట్రంలో ఎక్కడైనా ఇవ్వచ్చు ఎంపీ. ఆ జీవో మొన్న వచ్చింది, ఆ జీవో చూశాను. చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్ రాశాను, 10 మందికి రాశాను. ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ 10% ఏదైతే ఇతర రాష్ట్రాలు మిగతా నియోజకవర్గంలో ఇమ్మన్నారో అల్లూరు సీతారామరాజు గమ్మని చెప్పి నేను అందరికి 10 మందికి లెటర్ రాశాను. ఆ 10 మందిలో 2 ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఒకరు ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు 10 లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, లెటర్ పెట్టారు.